రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటున్నాను. చదువుతో పాటు నాకు ఫైన్ ఆర్ట్స్ వేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్ స్కూల్కు 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన. అప్పుడు సీట్ వచ్చింది. సీట్ వచ్చినాక ఇప్పుడు 9th చదువుతున్నా. ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో అన్నీ నేర్పిస్తారు. గిటార్, వాయిలిన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను దానిలో పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ తీసుకున్నాను. చిన్న బేసిక్ స్కిల్స్ నుంచి అన్నీ నేర్పిస్తారు. అంటే ఇన్స్పైర్ కొంతమంది ఆర్టిస్టులే ఇన్స్పైర్. మా మేడం ఎగ్జాంపుల్, మేడం గైడెన్స్ చేసింది నన్ను ఎక్కువ. మా మేడం ఎక్కువ ఇట్లా వేయాలి ఇట్లా అని చెప్పేది ఎక్కువ. మంచిగా అంతా నేర్పించింది మా మేడం. వాళ్ళందరూ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు అని అట్లా నేచర్ పెయింటింగ్స్, ఎనిమల్స్వి, ల్యాండ్స్కేప్ ఇంకా చాలా వేసాను. అంటే చేతితో వేస్తే డిజిటల్ పెయింట్ వేసే కన్నా మన చేతితో వేస్తేనే మనకు మనస్ఫూర్తి ఉంటుంది కదా, అట్లా మంచిగా అనిపిస్తుంది. మన చేతితో వేసినంత మంచిగా మన డిజిటల్ పెయింటింగ్తో ఉంటే మనకు మంచిగా అనిపించదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు ఇష్టమైన చిత్రపటం ఇదే. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అయితే ఒకటేంటంటే ఒక అమ్మగా నేను మా పిల్లలు చేసిన దానికంటే ఎంత అనుభూతి చెందుతానో ఒక ఫీల్ ఉంటుంది. అది ఇంకా స్టూడెంట్ వేస్తే దానికి రెట్టింపు ఆ ఫీలింగ్ నేను చూశాను. అది వీళ్ళకు అంటే నా స్ట్రెస్ కూడా పోతుందండి. మామూలుగా పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా అని గొప్పగా చిత్రీకరిస్తే మాత్రం ఆ అనుభూతి చెప్పలేము. అది వర్ణనాతీతం సార్. ఆర్టిస్ట్గా ఇంతకన్నా మాకు ఇంకంతే, ఇంకా చెప్పలేము. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎవరైనా కూడా వాళ్ళ స్టూడెంట్ ఉన్నారు అంటే ఆ స్టూడెంట్ వేసేదాన్ని అంటే వాళ్ళ గురువు కూడా మనకు అక్కడ కనబడతారు. ఇప్పుడు నేను వీళ్ళతో వేయిస్తూ ఉంటాను, మా స్టూడెంట్స్తో వేయించిన పెయింటింగ్స్, ఆ వర్క్స్ చూస్తూ ఉంటే నేను వేసినట్టుగానే ఉంటుంది. బయట వాళ్ళు చూసినా మీరే వేస్తున్నారు అన్నట్టుగా. అంటే మన ఆలోచనలు, మన ఇవి ఆ పిల్లల్లో కనబడతాయి సార్. చాలా తృప్తిగా ఉంటుంది అసలు, అది చెప్పలేము ఇంకా. గ్లోబల్ స్మార్ట్లో నేను స్టాల్స్ను సందర్శిస్తున్నప్పుడు మరి ఈ అబ్బాయి భగవేందర్ మరి చాలా మంచి ఆర్ట్. నేను వేరే వాళ్ళ ఫోటో చూసి ఎవరో వేసింటారు పెద్దవాళ్ళు అని అనుకున్నాను. దగ్గరకు వచ్చేసరికి మరి ఈ అబ్బాయి 15 సంవత్సరాలు 9th క్లాస్ చదువుతున్నాడు. అది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. అసలు ఎంత అదృష్టం అంటే ఈ కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు, బాబు అదృష్టవంతులు. మళ్ళీ అట్లాగే టీచ్ చేసిన టీచర్స్, తల్లిదండ్రుల తర్వాత మనకు ఉండేది మన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంది టీచర్స్. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ఆర్ట్ ఏ స్కిల్ అయినా ఉండని 6th క్లాస్ నుంచే 10th వరకు మరి వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు సరైన శిక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ పిల్లాడి భవిష్యత్తు నేను అనుకుంటా ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు. మన స్టేట్ కాదు, ఇంటర్నేషనల్లోనే వెళ్ళే టాలెంట్ ఉంది. మరి ఏదున్నా కానీ మా వంతు కూడా కృషి నీకు అందిస్తాం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడే చెప్పిన వీళ్ళకి పొద్దున్న నుంచి నేను తిరిగి టైర్డ్ అయిపోయినా, ఇంక వెళ్ళిపోదామన్న మూమెంట్లో నేను ఇక్కడ వచ్చిన. కానీ నా ఫోటో నేను చూసుకున్న తర్వాత ఫుల్ రిలాక్స్, అంటే మైండ్ కూడా డైవర్ట్ అయిపోయింది. అంత హ్యాపీనెస్ మరి నేను పొందిన. ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి ఆర్ట్ కానీ ఇలాంటి కళలు చూస్తే నిజంగా సంగీతం కానివ్వండి, మన మనసుకి మనకు ఇంపు కల్పించే ఏది చూసినా కానీ మనకు ఇంకా అంటే టైర్డ్నెస్ పోయింది అని అంటే ఆ శక్తి మనకు వచ్చింది. పోయిన శక్తి మనకు ఛార్జింగ్ అయినట్టే మరి అవ్వడం చాలా సంతోషం. నేను కంగ్రాట్ చెప్తున్నా ఈ భగవేందర్కి. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్కూల్స్లలో, హాస్టల్స్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు, వాళ్ళకి అద్భుతమైన టాలెంట్ ఉంది, అద్భుతమైన ప్రతిభ ఉంది. వాళ్ళలో ఈ అబ్బాయి భాగవేందర్ చూస్తుంటే పెయింటింగ్స్ కూడా చూస్తున్నాను, చాలా బాగున్నాయి. ఇది మామూలుగా ఒక టీనేజ్ పిల్లగాడు వేసినట్టు లేవు అవి. వాళ్ళు చాలా ప్రతిభ ఉన్నోళ్ళు, చాలా ఎక్కువ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేసినట్టుంది, కానీ ఏదో ఒక టీనేజ్లో ఉన్న పిల్లగాడు వేసినట్టు లేదు. సో ఐ థింక్ చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఈ భాగవేందర్కి. తర్వాత తెలంగాణలో ఎంత మంచి కళాకారులు ఉన్నారు అని చెప్పడానికి ఫ్యూచర్లో ఒక మంచి ఐకన్గా నిలబడుతున్నాను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.